హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది సర్వీస్ నౌ విత్ హర్ష యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో టేబుల్ అంటే ఏంటి, అసలు టేబుల్స్ ఎందుకు అవసరం, ఇన్సిడెంట్ టేబుల్లో రికార్డ్ని ఎలా ఇన్సర్ట్ చేయాలి అనేది నేర్చుకుందాం. అసలు టేబుల్ అంటే ఏంటంటే, టేబుల్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ డేటా స్టోర్డ్ ఇన్ రోస్ అండ్ కాలమ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్సెల్ చూసింటారు కదా మీరు. అందులో ప్రతి రోకి ఒక రికార్డ్ను సూచిస్తుంది, ప్రతి కాలం ఒక ఫీల్డ్ను ఐడెంటిఫై చేస్తుంది. అదేవిధంగా సర్వీస్ నౌ కూడా బిజినెస్ డేటాను టేబుల్లో స్టోర్ చేస్తుంది. ఓకే, నౌ రో రో అంటే ఏంటి? ఈచ్ రో ఇస్ కాల్డ్ ఏ రికార్డ్. ఈచ్ రో కంటైన్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ వన్ ఐటమ్. అంటే ప్రతి రో ఒక పూర్తి ఇన్ఫర్మేషన్ని కలిగి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, జాన్ అనే ఒక ఇన్సిడెంట్ రేజ్ చేస్తే అది ఒక రికార్డ్. సరహ ఇంకొక ఇన్సిడెంట్ రేజ్ చేస్తే అది ఇంకో రికార్డ్. కాలం అంటే ఏంటి? కాలమ్స్ ఆర్ కాల్డ్ ఫీల్డ్స్. ఫీల్డ్స్ డిస్క్రైబ్ డిఫరెంట్ పీసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద రికార్డ్. అంటే ఏంటంటే, ఫీల్డ్స్ అంటే ప్రతి రికార్డు గురించి ఉండే వివరాలు. నేను ఒకసారి మీకు ఒక ఫోటో చూపిస్తాను, అది చూసారంటే మీకు బాగా అర్థమవుద్ది. ఇందులో నేమ్, కాలర్, షార్ట్ డిస్క్రిప్షన్, స్టేట్, ప్రియారిటీ అనేవి కాలమ్స్. ఇక్కడ ఈ నెంబర్, జాన్, ఇవి రోస్. ఈచ్ రో రిప్రజెంట్స్ అన్ ఇన్సిడెంట్ రికార్డ్. ఈచ్ కాలమ్ రిప్రజెంట్స్ ఏ ఫీల్డ్ ఇన్ ద టేబుల్. ఓకే, వై డూ వీ నీడ్ టేబుల్స్? టేబుల్స్ మనకి ఎందుకు అవసరం? బికాస్ ఆర్గనైజ్డ్ స్టోరేజ్, ఈజీ రిట్రైవల్, డేటా ఇంటిగ్రిటీ, రిలేషన్షిప్స్. మనం ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ చూద్దాం. Organized storage. Table stores data in an organized way, so it is easy to find, update and manage. అంటే టేబుల్ డేటాను ఒక క్రమ పద్ధతిలో స్టోర్ చేస్తారు. దీనివల్ల సమాచారం అనేది ఎలా పడితే అలా ఉండదు, ఒక ఆర్గనైజ్డ్ వేలో ఉంటుంది. నెక్స్ట్, ఈజీ రిట్రీవల్. వీ కెన్ సెర్చ్ అండ్ రిట్రైవ్ డేటా క్విక్లీ యూజింగ్ ఫిల్టర్ అండ్ క్వైరీస్. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ జాన్స్ ఇన్సిడెంట్. మనం జాన్స్ ఇన్సిడెంట్ని కావాలనుకున్నాం. ఇన్సిడెంట్ టేబుల్లో జస్ట్ మనం సెర్చ్ చేస్తే వెంటనే కనిపిస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ ఈజీ రిట్రైవల్. నెక్స్ట్, డేటా ఇంటిగ్రిటీ. టేబుల్ హెల్ప్ మెయింటైన్స్ కన్సిస్టెంట్ అండ్ యాక్యురేట్ డేటా. డేటా ఇంటిగ్రిటీ అంటే టేబుల్లో డేటాను యాక్యురేట్గా ఉంచుతాయి. ప్రతి ఇన్సిడెంట్ నెంబరు యూనిక్గా ఉంటుంది. దీనివల్ల డూప్లికేట్ రికార్డ్ అనేది కావు. రిలేషన్షిప్స్. Table can be related to other table to link data and avoid duplication. అంటే ఒక టేబుల్ మరో టేబుల్తో సంబంధం కలిగి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్సిడెంట్ టేబుల్లోని కాలర్ ఫీల్డ్ అనేది యూజర్ టేబుల్తో లింక్ అవుతుంది. దీనివల్ల ఒకే యూజర్ సమాచారాన్ని మళ్ళీ స్టోర్ చేయాల్సిన అవసరం ఉండదు. రిపోర్టింగ్. డేటా ఇన్ టేబుల్ కెన్ బి యూజ్డ్ ఫర్ రిపోర్ట్స్, డాష్బోర్డ్స్. ఆ టేబుల్లో ఉండే డేటాను రిపోర్ట్స్ కోసం యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ విల్ టెల్ వన్ యూజర్ స్టోరీ. మీరు ఒక ఎంప్లాయ్ అనుకోండి, మీ ల్యాప్టాప్ ఒకసారి పనిచేయడం లేదు, అది ఆపేసింది. మనం ఏం చేస్తాం? ఐటీ డెస్క్ కాల్ చేసి వాళ్ళకి చెప్తాం. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఇన్సిడెంట్ క్రియేట్ చేస్తారు. ఆ ఇన్సిడెంట్ క్రియేట్ చేసిన తర్వాత ఆ ఇన్సిడెంట్ క్రియేట్ చేసిన ఇది రికార్డు టేబుల్లో స్టోర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్, హౌ టు ఇన్సర్ట్ ద రో ఇన్ ఏ టేబుల్. మనం ఒక రోని ఇన్సిడెంట్ టేబుల్లో ఇన్సర్ట్ చేయాలంటే దాంట్లో మెయిన్గా ఇవి ఇంపార్టెంట్. ఫామ్లో కాలర్, ఇంపాక్ట్, అర్జెన్సీ, ప్రియారిటీ అనేవి ఉంటాయి. అసలు కాలర్ అంటే ఏంటి? కాలర్ ది కాలర్ ఈస్ ద పర్సన్ హూ రిపోర్ట్స్ ద ఇన్సిడెంట్స్ ఆర్ ఎక్స్పీరియన్స్ ద ప్రాబ్లం. కాలర్ అంటే హూ ఈజ్ ఫేసింగ్ ద ప్రాబ్లం. అంటే
సమస్య ఎవరికైతే ఫేస్ చేశారో వాళ్ళనే కాలర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఫినాన్స్ డిపార్ట్మెంట్లో ఒక పనిచేసే జాన్కు తన ల్యాప్టాప్లో లాగిన్ కాలేకపోతున్నాడు. అప్పుడు కాలర్ అనేది జాన్. ఓకేనా. నెక్స్ట్, ఇంపాక్ట్. ఇంపాక్ట్ టెల్స్ అస్ హౌ మెనీ యూజర్స్ ఆర్ బిజినెసెస్ సర్వీస్ ఆర్ ఎఫెక్టెడ్ బై ది ఇష్యూ. అంటే దీని అర్థం ఏంటంటే, ఇంపాక్ట్ అంటే ఆ సమస్య వల్ల ఎంతమంది యూజర్స్ ఎఫెక్ట్ అవుతున్నారు. సో దీన్ని మనం 3 లెవెల్స్గా ఉంటుంది: హై ఇంపాక్ట్, మీడియం ఇంపాక్ట్, లో ఇంపాక్ట్. హై ఇంపాక్ట్ అంటే ఏంటంటే కంపెనీ మొత్తం లేదా ముఖ్యమైన బిజినెస్ సర్వీసెస్ ఎఫెక్ట్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, కంపెనీ మొత్తం ఈమెయిల్ సర్వర్ పనిచేయడం లేదు, దాన్ని హై ఇంపాక్ట్ అంటారు. మీడియం ఇంపాక్ట్ అంటే ఏంటంటే ఒకే డిపార్ట్మెంట్ మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, హెచ్ఆర్ అప్లికేషన్ పనిచేయడం లేదు. లో ఇంపాక్ట్ ఏంటంటే ఒక యూజర్ లేదా కొంతమంది మాత్రమే ఎఫెక్ట్ అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎంప్లాయ్ ప్రింటర్ ఉపయోగించలేకపోతున్నాడు. నెక్స్ట్, అర్జెన్సీ. అర్జెన్సీ టెల్స్ అస్ హౌ క్విక్లీ ద ఇష్యూస్ షుడ్ బి రిజాల్వ్డ్. అంటే ఎంత త్వరగా ఫిక్స్ చేయాలి ఆర్ ఈ సమస్యని ఎంత త్వరగా పరిష్కరించాలి అనేదాన్ని అర్జెన్సీ అంటారు. దీంట్లో కూడా మనకు హై అర్జెన్సీ, మీడియం అర్జెన్సీ, లో అర్జెన్సీ అనేది ఉంటుంది. హై అర్జెన్సీ అంటే ఏంటంటే వెంటనే ఫిక్స్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం CEO మీటింగ్కి వెళ్ళే ముందు ల్యాప్టాప్ పని చేయకపోతే దాన్ని వెంటనే మనం ఫిక్స్ చేయాలి. మీడియం అర్జెన్సీ, త్వరలో ఫిక్స్ చేయాలి. లో అర్జెన్సీ, కొంత సమయం తర్వాత కూడా ఫిక్స్ చేయొచ్చు. ఓకే. నెక్స్ట్, ప్రియారిటీ. ప్రియారిటీ tells the support team which incident should be worked on first in service now. ప్రియారిటీ అంటే ఇప్పుడు ప్రియారిటీ అంటే ఏంటంటే ముందుగా ఏ టికెట్ను రిజాల్వ్ చేయాలనే విషయాన్ని సర్వీస్ నోలో ప్రియారిటీ అనేది చెప్తుంది. దీని యొక్క ఫార్ములా ఎలా చెప్తుంది అంటే ఇంపాక్ట్ ప్లస్ అర్జెన్సీని బేస్ చేసుకొని అది ప్రియారిటీ కూడా ఎక్కువ ఉంటుంది. ప్రియారిటీలో మనకి క్రిటికల్, హై, మోడరేట్, లో ప్లానింగ్ అనేది ఉంటుంది. ఓకే, నేను ప్రాక్టికల్గా మీకు చేసి చూపిస్తాను ఇక్కడ. ఓకే, ఇక్కడ చూసారంటే మీకు ఇంకా ఈజీగా అర్థమైంది. కాలర్ అంటే ఇది నేను చెప్పిన ఎగ్జాంపుల్. ఇంపాక్ట్లో హై ఇంపాక్ట్, మీడియం ఇంపాక్ట్, లో ఇంపాక్ట్, అర్జెన్సీలో హై అర్జెన్సీ, మీడియం అర్జెన్సీ, లో అర్జెన్సీ, ప్రియారిటీ. ఓకే, ఇవన్నీ ఎగ్జాంపుల్స్. ఓకే, ఇప్పుడు సపోజ్ మీరు టేబుల్లో ఇన్సిడెంట్ టేబుల్ ఉందో లేదో చెక్ చేసుకోండి. ఇన్బిల్ట్గా అందరికి ఉంటుంది ఇన్సిడెంట్ టేబుల్. సిస్టమ్ డెఫినేషన్, టేబుల్స్, ఇక్కడ ఇన్సిడెంట్ టేబుల్ ఆల్రెడీ ఉంది. ఓకే, ఇక్కడికి వచ్చి ఇన్సిడెంట్ అని టైప్ చేయండి. సర్వీస్ డెస్క్, మనం టేబుల్ని కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. నేను కొత్తగా క్రియేట్ చేయాలనుకున్నాను, అందుకు న్యూ క్లిక్ చేశాను. అబ్రహం లింకన్, కేటగిరీ వచ్చేసి సాఫ్ట్వేర్. నాకు ఈమెయిల్ పని చేయలేదని నేను రిపోర్ట్ చేస్తున్నాను. షార్ట్ డిస్క్రిప్షన్ అంటే మనకి అయితే ఏమైతే ప్రాబ్లం ఉందో దాన్ని డిస్క్రిప్షన్ రూపంలో వాళ్ళకి చెప్పాలి. ఈమెయిల్ ఈజ్ నాట్ వర్కింగ్. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్నాను. జాన్, కాలర్ జాన్, నేను అబ్రహం లింకన్ తీసుకున్నాను, నో ప్రాబ్లం. ఇంపాక్ట్ హై,
ఇంపాక్ట్ హై, అర్జెన్సీ హై, ప్రియారిటీ P1. ఇంపాక్ట్ హై, అర్జెన్సీ హై. చూసారా, ప్రయారిటీ ఆటోమేటిక్గా క్రిటికల్కి వచ్చేసింది. ఇది ఎలా వచ్చింది అనేది మీకు తెలియాలంటే మనం అప్కమింగ్ సెషన్లో నేను చెప్తాను. డోంట్ వరీ. ఓకే, నాకు చాలు. నేను ఇప్పుడు సేవ్ చేయాలనుకున్నాను. ఓకే, ఇప్పుడు చెక్ చేసుకున్నాం. సేవ్ అయిందో లేదో చూద్దాం. ఓకే, సేవ్ అయింది. ఈమెయిల్ ఈజ్ నాట్ వర్కింగ్. అబ్రహాం లింకన్. ప్రియారిటీ వచ్చేసి క్రిటికల్ వచ్చింది. స్టేట్ వచ్చేసి న్యూ వచ్చింది. కేటగిరీ సాఫ్ట్వేర్. అసైన్మెంట్ గ్రూప్ అసైన్ టు నేను ఇవ్వలేదు. ఇక్కడ INC నెంబర్ బదులు HELP మనం ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేసుకోవచ్చు, మన ఇష్టం. అది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను ఖచ్చితంగా. ఓకే, నేను మీకు అర్థమైందని అనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బై.